నేను విడువనయ్యా, నిన్ను విడువను, ఏదేమైనా నిన్ను విడువను. ఈరోజు ఈ వాక్యాంశము చాలా మంది కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎంతమంది ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి? విసుగుదల, నిరాశ, నిస్పృహ, ఒకలాంటి వేసారిపోవటము, విసిగిపోవటము అనే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారికి మరలా చెప్తున్నాను. ఎందుకు ఈ వాక్యము చెప్తున్నానంటే, మొదటిగా దీన్ని దేవుడు నాకు అటువంటి అనుభవం ఇచ్చాడు కాబట్టి, ఆ అనుభవం గుండా నేను వెళ్తున్నప్పుడు ఏంటి దేవా అన్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. అందుకని మీకు చెప్తున్నాను. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము, జెరమాయా 12:1-5. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారి వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము, వదదినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోనూ గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? ఈరోజు దేవుడు మనల్ని అదే ప్రశ్న అడుగుతున్నాడండి. నువ్వు పాదాచారాలతోటి అంటే ఫుట్మెన్ తోటి పరిగెత్తుతున్నప్పుడే అలసిపోతున్నట్లయితే, వెనకాల వస్తున్నారు ఎవరు? రౌతులు వస్తున్నారు. వారితో ఎలాగ పోరాడతారు? ఒకానొకసారి ఒక ట్రైనర్ లేకపోతే ఒక ఇన్స్ట్రక్టర్ ఫ్లైట్లో ఎక్కక ముందు పారాషూట్స్ చూస్తారు కదండి. పారాషూట్స్ ఆ ఫ్లైట్ నుండి వాళ్ళు ఎగిరినప్పుడు, దూకినప్పుడు వాళ్ళ పారాషూట్ ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేసినప్పుడు దాని తగ్గ ప్రికాషన్స్ ఏంటి, ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్తున్నారు. మొదటిగా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే, నువ్వు దూకిన వెంటనే 10 సెకండ్స్ ఆగి, దూకిన తర్వాత 10 సెకండ్లు ఆగి, అప్పుడు ఆ రోప్ను ఓపెన్ చేయాలి. ఒకవేళ బై ఛాన్స్ జరగదు, కానీ బై ఛాన్స్ ఆ రోప్ ఓపెన్ అవ్వాలి అంటే ఆ స్ట్రింగ్ ఉంటుంది, ఆ తాడు ఉంటుంది అది ఓపెన్ చేయడానికి. ఆ తాడు ఓపెన్ అవ్వకపోతే ఎమర్జెన్సీ తాడు అని ఉంటుంది ఇంకోటి, అది ఓపెన్ చేయి. అది ఓపెన్ చేసిన తర్వాత నువ్వు మామూలుగా అలాగే ఎగురుకుంటూ తేలుతూ వస్తున్నట్లయితే, నువ్వు కింద ల్యాండ్ అయ్యే సమయానికి ఒక ట్రక్ ఉంటుంది, ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సు నిన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్ గో యాజ్ పర్ ప్లాన్ అని చెప్తారు. చెప్పినప్పుడు ఆయన అలాగనే ఎక్కాడు. ఆయన ముందున్న వారందరూ కూడా ఆ ఏరోప్లేన్ నుండి దూకారు. వారు పారాషూట్స్ ఓపెన్ అయింది. ఈయన కూడా నెక్స్ట్ ఇన్ లైన్. సో హీ ఆల్సో జంప్డ్ ఆఫ్. ఆ ఏరోప్లేన్ నుండి దూకినప్పుడు ఆ పారాషూట్ ఓపెన్ చేద్దామంటే ఆ తాడు ఓపెన్ అవ్వట్లే. ఇన్స్ట్రక్టర్ చెప్పాడు కదా ఒక మాట, ఏంటా మాట? అది ఓపెన్ అవ్వనప్పుడు ఎమర్జెన్సీ రోప్ ఉంటుంది, అది ఓపెన్ చేయి అన్నారు. అది ఓపెన్ అవ్వట్లే. ఇంకా ఆయన పరిస్థితి ఏంటి? ఆయన అనుకున్నాడంట, ఈ తాడు ఓపెన్ అవ్వట్లేదు, ఆ తాడు ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా నేను ఎలాగా అసలు మనిషిలాగా ఉంటానో లేదో కింద ల్యాండ్ అయ్యే వరకు. ఒకవేళ అలాగా ల్యాండ్ అయినప్పటికీ ఆ ట్రక్ కూడా ఉండదేమో, నా జీవితం అంతా ఇంతేనేమో అని అనుకుంటున్నాడు. అదే పరిస్థితిలో మన జీవితాల్లో కూడా అండి, ఒకటి తర్వాత ఒకటి సరిగ్గా జరగట్లేదు. ఇది బాగవుతుందా అని అనుకునే లోపడే అది నష్టం. ఇది అయినా అవుతుందా, ఇదైనా ఫిక్స్ అవుతుందా, ఇదైనా నా జీవితంలో ఏమైనా జయం ఉంటుందా అని చూస్తే దాంట్లో నష్టం. వన్ ఆఫ్టర్ ది అదర్, నథింగ్ ఈస్ గోయింగ్ రైట్. మీ జీవితాల్లో ఏది కూడా సరిగ్గా అనుకున్నట్టు, ప్లాన్ తగ్గట్టు, మీరు ప్లాన్ చేసినట్టు వెళ్ళట్లేదు. ఎందుకు అని విసుగు వస్తుంది చాలా మందికి. చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. విసుగు అని ఉంటుంది కానీ ఫ్రస్ట్రేషన్ అందరికి అర్థమవుతుంది. ఎలాగా తీసుకోవాలి ఫ్రస్ట్రేషన్? నేను అనుకున్నది ఒక్కటి నా జీవితంలో జరగట్లేదు. యూఆర్ అప్సెట్ అండ్ యాంగ్రీ బికాస్ నథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ యువర్ ప్లాన్, యాజ్ పర్ ద వే యూ ప్లాన్. ఇలాగుండాలి నా జీవితము,
ఇలాగుంటే బాగుంటుంది, ఈ రీతిగా వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ అంత కూడా రివర్స్ అయిపోతుంది, తికమక అయిపోతుంది, మీకు గలిబిలిగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎలాగుంటుంది అంటే దేవుని పైన కోపపడుతుంటారు చాలామంది. బయటేమో అందరి ముందు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టు, ఏ బాధ లేనట్టు కనపడుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఒకలాంటి కోపము. ఎవరిపైన కోపము? మీ పైన కంటే ఎక్కువ దేవుని పైన. ఏం దేవా, నిన్ను నమ్ముకున్నా కదా, నిన్ను నమ్ముకుంటే నాకేంటిది? నేను అనుకున్నట్టు నా జీవితంలో ఏది జరగట్లేదు. నా కెరియర్ విషయంలో, నా వివాహ విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా ఎడ్యుకేషన్ విషయంలో అంతా కూడా తిన్నగా వెళ్దాం అనుకుంటే అంతా కూడా గలిబిలిగా ఉంది. అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఉన్నారా? దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. యు ఆర్ వండరింగ్ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్. యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్. ఒక పక్కన చూస్తే బంధువులు, స్నేహితులు అందరు కూడా చక్కగా సంతోషంగా ఉన్నారు, ఆశీర్వదించబడినట్టుగా కనబడుతున్నారు. లేకపోతే నిజంగా ఆశీర్వదించబడ్డారేమో. కానీ మీ జీవితంలో ఏమో బానిసలుగా, ఇంకా చిన్న స్థాయిలో, చిన్న పరిస్థితులు, చిన్న స్థాయి అంటే డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ మటీరియలిస్టిక్. అన్ని విషయాల్లో కూడా వారందరూ ఒక అంత లెవెల్కి వెళ్తే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనే పరిస్థితులు మీరు ఉన్నారేమో. వాళ్ళు అంత భక్తి కూడా చేయని వాళ్ళు, వాళ్ళకేమో ప్రమోషన్ వెంబడి ప్రమోషన్ వస్తుంది. నేనేమో ఇంకా అడుగునిపోయిన స్థితిలోనే ఉన్నాను. వాళ్ళేమో ఇంత మంచిగా కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇది చేస్తున్నారు. చాలా మందికి ఆశీర్వాదం అంటే ఇవే. ఏంటిది? ప్రమోషన్, కొత్తిల్లు, ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటారు. నిజమైన సంతోషము, సమాధానము అది దేవుడిచ్చి అన్నిటికంటే విలువైన ఆశీర్వాదం అని నమ్మట్లేదు. కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఎంత ప్రయత్నించినా మీ ముందున్న వారే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూనే అన్నారు, దూసుకుంటూ వెళ్తానే అన్నారు. కానీ మన జీవితం ఏమో స్టక్ అయినట్టు ఉంది. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటిదంటే, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు, when I'm staying so holy, nothing seems to change. ఏది కూడా మారుతున్నట్టు కనపట్లేదు. నేను నా భక్తిని, నేను ఇవన్నీ ఆచరిస్తున్నప్పుడు, దేవుడు మాటలు అన్నీ కూడా ఆచరిస్తున్నాను, చూచా తప్పకుండా నేను ఆచరిస్తున్నాను. కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఫ్రస్ట్రేషన్, విసుగు, నిరాశ, నిస్పృహ. ఏం చేయాలి? అసలు ఆగిపోవాలి, అంత వదులుకొని ఇక్కడే ఉండాలా, ఇంకేం ప్రయత్నించకుండా మొత్తం కుప్పకూలిపోతాను అన్న పరిస్థితిలో ఉంటున్నారండి చాలామంది. ఈరోజు అటువంటి వారితోటి దేవుడు మాట్లాడమంటున్నాడు. ఒకసారి అదే అధ్యాయము, అదే మొదటి వచనం చూద్దామండి. కేవలం మొదటి వచనం, ద ఫస్ట్ లైన్. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడుదువు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ చాలు. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ యిర్మీయా ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటో మాట్లాడుతున్నాడంటే, ఇంకో ట్రాన్స్లేషన్లో చెప్పాలంటే, దేవా నువ్వు మామూలుగా అయితే మంచి నిర్ణయాలు చేస్తావు, మామూలుగా అయితే నువ్వు నీతిమంతుడు, మామూలుగా అయితే నువ్వు చక్కటి నిర్ణయాలు చేస్తావు, యువర్ జడ్జ్మెంట్ ఇస్ ట్రూ. కానీ నా విషయం వరకు వచ్చేసరికి ఏంటి దేవా ఎటువంటి నిర్ణయాలు తీస్తున్నావు? మామూలుగా మంచి నిర్ణయాలు చేస్తావు, కానీ నా జీవితంలో ఏంటి అనిపించిందా ఎవరికైనా? నాకు ఎన్నోసార్లు అనిపించింది, నువ్వు అంత రైచియస్ జడ్జ్వి కదయ్యా, నీకు అంత తెలుసు కదా, మరి నా జీవితంలో ఇటువంటి నిర్ణయాలు తీస్తున్నావు ఏంటి? నన్నే ఎప్పుడు తప్పు పడతావేంటి? నన్నే ఎప్పుడు భూతద్దంలో చూస్తావేంటి? చిన్నది చేసినా, పెద్ద చేసినా, ఒక చిన్నది చేసినా అది పెద్దగా చేసి, దేవా నువ్వు సరి చేసుకో అని, అది సరి చేసుకునేంత వరకు నా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వేంటి అని ప్రశ్నలు నాకు అనేక సార్లు వస్తూ ఉంటాయి. మీకు కూడా వస్తుంటాయేమో. మంచిగానే ఉంటావు కదా, మామూలుగా మంచి నిర్ణయాలే తీస్తావు కదా, కానీ ఈ విషయంలో ఏంటి నువ్వు తప్పిపోయావు? దేవుని ప్రశ్నించేవారుగా ఇక్కడ ఉన్నాడు యిర్మీయా ప్రవక్త. మంచి నిర్ణయాలు చేస్తావు కానీ దుష్టులు తమ మార్గంలో ఎలాగ వర్ధిల్లుతున్నారు? హౌ ఆర్ యు అలవింగ్ ద వికెడ్ టు ప్రాస్పర్? వారెందుకు వర్ధిల్లుతున్నారు? నేను నా హృదయాన్ని కాపాడుకుంటున్నాను, నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను, నా భక్తిని కాపాడుకుంటున్నాను, నా కుటుంబాన్ని ఎంతో విలువగా ఎంచుతున్నాను, నేను అన్ని విషయాల్లో నీకు అంగీకారంగా ఉండాలని నేను బ్రతుకుతున్నప్పుడు నా జీవితం ఏంటి ఇలా ఉంది? తప్పు నిర్ణయం చేస్తావా దేవా? లేకపోతే తప్పు జడ్జ్మెంట్ చేస్తున్నావా? ఆర్ యు నాట్ ఫేర్ ఇన్ యువర్ జడ్జింగ్? బికాస్ వెన్ ఐఎమ్ బీయింగ్ రైట్ ఎవ్రీబడి ఈజ్ అగేన్స్ట్ మీ, బట్ వెన్ ద వికెడ్ ఆర్ ప్రాస్పరింగ్, అన్ని విషయాలు వారు వర్ధిల్లుతున్నారు. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లని ఎలా?
వాళ్ళకి చర్చ్ అంటే ఇష్టం ఉండదు, ఆలయం అంటే ఇష్టం ఉండదు. వారు ఏది కూడా నీ 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 ఆజ్ఞలు తగ్గట్టు పాటించరు. కానీ వారికి అన్నీ కూడా నూతనమైనవి, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నావు. వారు దశమ భాగం కూడా ఇవ్వరు, కానీ వారి ఎప్పుడు చూస్తున్నా వారికి అంత అభివృద్ధి, అంత వర్ధలింపు ఎలాగిస్తున్నావు. వారు ఆ జాబ్కి తగని వారు, వారికి నాకున్నంత క్వాలిఫికేషన్స్ కూడా లేవు, నాకున్న వాగ్దాటు కూడా వారికి లేదు. కానీ అటువంటి వారికి ఏంటి అంత దీవెన, అంత ఆశీర్వాదం. నా జీవితంలో ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటే నాకు ఇంత విచారము, ఇంత దుఃఖం, ఇంత బాధ. కానీ అన్యులంటే దుష్టులు, కొన్నిసార్లు అన్యులంటే వారు అనుకోకండి, విశ్వాసులైన వారే దేవునికి నామినల్ క్రిస్టియన్స్ అంటారు చూడండి. నామకార్థ స్థితిలో ఉన్న వాళ్ళు అంత సంతోషం ఉన్నారేంటి? నేనేమో భక్తి అన్నప్పుడు ఇంకా బాధలు, ఇంకా కష్టాలు. ఒకళ్ళు అన్నారు, సెయింట్స్ ఆర్ సాడ్ అండ్ సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్ అంట. ఏంటది? సెయింట్స్ ఆర్ సాడ్, సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్. ఇప్పుడు లోకపు పరిస్థితి కూడా, లోకస్తులు మనల్ని చూసి ఏమనుకుంటారు తెలుసా? మనం కన్నీరు విడుస్తుంటే చాలాసార్లు చూసానండి. ఎందుకు కన్నీరు విడుస్తూ అంటారు? మీకు ఏ రోగం వచ్చింది, ఏం బాధ వచ్చింది, మీకు ఏమైనా పిచ్చా అని ఇటువంటి మాటలు కూడా అన్నవారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆరాధనలో కన్నీరు విడుస్తే మీకు ఏమైనా మత్తిపోయిందా అని అనుకున్నారు. కానీ ఒకటి చెప్పగలుగుతామండి, ఈరోజు మనం ఏడుస్తున్నాము, ఆ రోజు రాబోతుంది, మనం అందరం నవ్వుతాము, వారు ఏడుస్తారు. అవునా? ప్రభు ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరం ఈ దుఃఖము, కన్నీరు, బాధ, దిగులు ఏది ఉండదంట. సెయింట్స్ ఆర్ సాడ్ అండ్ సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్. భక్తులేమో బాధలో, పాపులేమో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు చాలా మందికి అదే బాధ ఉంటుంది. నా భర్త సరిగ్గా ఉండడు, ప్రార్థన చేయడు, కానీ అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. నేనేమో ప్రార్థన అంటాను, నా జీవితంలో ఏమి కార్యం జరగట్లేదు. ఎప్పుడు నాకే పడతాయి తిట్లు, నాకే ఈ శిక్ష, ఈ క్రమశిక్షణ, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. సరే, భర్త భార్య సంగతి వదిలేద్దాం. ఎవరిని చూసి మీరు అనుకుంటున్నారు వారు అంత బాగున్నారు, మీరు తప్పకుండా అనుకుని ఉంటారు. అందుకనే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. చాలా మంది మీరు అనుకుని ఉంటారు, వారు అంత బాగున్నారు, ఏంటి నా జీవితం ఇట్లా ఉంది. వాట్ ఇస్ దిస్ ఫార్? ఈ భక్తి ఎందుకు, ఈ హోలీనెస్ ఎందుకు, ఈ పరిశుద్ధత ఎందుకు? నా జీవితం ఏ రీతిగా ఆశీర్వాదకరంగా లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా బాధ అనేది వస్తుంది. చూడండి, అదే అధ్యాయంలో అదే వచనము చూద్దాము, 2వ వచనము. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. ఇక్కడ చూసారండి, వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావంటే వారు అన్యులు కాదు, వారు విశ్వాసులే. దేవుడు అనేవారే, కానీ హృదయానికి మాత్రము దూరంగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలు పాటించని వారు, దేవుని చిత్తానుసారంగా జీవించని వారు, అటువంటి వారి గురించి రాస్తున్నాడు. ఎంతమందికి మీలో ఉన్నవారు చెప్పగలుగుతారు, నా స్నేహితులు అలాంటి వారే, క్రిస్టియన్స్ అంటారు కానీ అన్ని లోకపరమైన ఆచారాలే, లోకానుసారమైన భక్తే, నులివెచ్చని స్థితియే, కానీ వారు మాత్రము తెగ ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని. నా బ్రతుకు మాత్రం ఏడుపే అన్న పరిస్థితిలో ఉన్నారా? ఇక్కడ చూడండి, నువ్వు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. ఎవరు నాటేదంట అండి? ఈరోజు ఎవరైనా నాటబడుతున్నారు, ఎవరైనా వర్ధిల్తున్నారు అంటే ఎవరిచ్చేది? అది దేవుడే. దేవుడు వారిని నాటుతున్నాడు, వారి వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు. See, God gives anything. Every good and perfect gift comes from above. జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుండే మనకి శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరము మనకి కలుగుతుంది. ఈరోజు మీకు కలిగింది ఏమైనా? ఎప్పుడైనా చెప్పారండి, నాకు ఏదొచ్చినా ఇది దేవుడిదే అన్నవారు ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారా? వాట్ ఎవర్ వి గెట్, వాట్ ఎవర్ వి రిసీవ్, ఇట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ గాడ్. అన్ని గుడ్, అంటే అన్ని దేవునిదే కాదు. ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్, శ్రేష్టమైన ప్రతి ఈవి, ప్రతి వరము దేవుడిచ్చేదే. ఇక్కడ దేవుడు వారిని నాటుచున్నాడు, వారి వేరు తన్నుచుంది, వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు. కానీ వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరంద్రియములకు దూరంగా ఉన్నావు. ఎంతమందికి తెలుసా అండి చర్చ్ భాష? బాగున్నారా సిస్టర్ అంటే అంతా దేవుని దయనే కదా. ఏమైనా జరిగిందంటే హల్లెలూయా, స్తుతి, స్తోత్రాలయ్యా అని అంటారు. ఇదంతా అలవాటు అయిపోయింది, నామకార్థంగా వస్తుంది, ఒక ఊత పదం వల్లే వస్తుంది. అందరికి చూడండి, చాలా మంది నామకార్థ క్రైస్తవులకు ఊత పదాలుగా
దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని, దేవుని స్తుతించడం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది చూస్తారు? అన్నిటికీ మీకు ఇది కలిగి అంతా దేవుని దయనే అండి, అంతా దేవుని కృపనే, ఏమైనా కలిగింది అంతా దేవుని. కానీ వారి వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి మనము మన నోట్ పైన చేయి పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు? వారి వ్యక్తిగత జీవితంలో అంతా దేవునికి విరుద్ధమైన కార్యాలు, పాపాలు, పాపపు క్రియలు, పాపపు ఆచారాలు, లోకానుసారమైన పద్ధతులు, ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. కానీ మరలా చెప్పేది ఏంటి? దేవుడే, దేవుడే, నేను క్రైస్తవుడిని, నా పేరు ఇది అని క్రైస్తవ పేరు చెప్తూ ఉంటారు. బట్ దర్ హార్ట్స్ ఆర్ టూ ఫార్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ ఇర్మియా అదే అంటున్నాడు, అదే బాధపడుతున్నాడు. నాకు తెలుసు వాళ్ళ వేషధారణ దేవా, నీకు కనపట్లేదా? ఈరోజు ఎంతమంది దేవుని అలాగా ప్రశ్నించారు? దేవా, నా కళ్ళ ముందు కనపడుతుంది అయ్యా వారు ఎంత వేషధారణ. సేవకుల ముందు ఒక రీతిగా, సేవకులు లేనప్పుడు ఇంకో రీతిగా. వారు చూస్తున్నారంటే పని చేస్తారు, వారు చూడనప్పుడు తిరిగ్గా కూర్చుంటారు, ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉంటారు. అంటే వీరి వేషధారణ నేను గమనిస్తున్నాను, కానీ వారినే ఎప్పుడు మెచ్చుకునేలాగా చేస్తావేంటి? ఆ పాస్టర్ గారు వచ్చి ఎప్పుడు అతనే మెచ్చుకుంటాడేంటి? ఆయన లోపల ఎలాగ ఉంటాడో, ఎలాగ బూతులు మాట్లాడతాడో, ఎలాగ తిట్టుకుంటాడో సేవకుల్ని, అదే రీతి ఎటువంటి లేజినెస్ తోటి ఉంటాడో నేను చూస్తాను నా కన్నులారా. కానీ ఆయననే మెచ్చుకునేలాగా చేస్తావు, నేనేమో యథార్థంగా పనిచేస్తాను, పనికి మాలి అని నన్ను తిడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, ఏం చేయట్లేదని నన్ను అంటున్నారు అనే పరిస్థితి ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా అండి? దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, మీరు బాధపడని అక్కర్లేదు, దేవుడు చూస్తున్నాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీరు మనుషులు అందు కాక దేవుని అందు చేయాలి. దాసులంట వారి యజమాని కోసం పనిచేయడం కాదంట, దేవుడు చూస్తున్నాడని పనిచేయాలంట. ఈరోజు మీ ఆఫీసెస్లో ఎవరు చూస్తున్నారని పనిచేస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడని పనిచేస్తున్నారా? లేకపోతే వారు పక్కకి వెళ్ళిన వెంటనే మరలా రిలాక్స్డ్గా, లేడ్ బ్యాక్గా, ఏమి పని చేయని వారుగా ఉన్నారా? ఈరోజు ఏది చేసినా దేవుని మహిమ కోసం చేయాలని ఆయన వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఇటువంటి వారు వేషధారణ, ఇటువంటి వేషధారులను మనం అనేక సార్లు ఎదుర్కొంటూ ఉంటాం మన జీవితాల్లో. మనకు అర్థం కాదు, మనకి పిచ్చెక్కేస్తుంది. ఇంత నటన, ఇంత ద్రోహమా, ఇంత మోసమా, మనుషుల ముందు ఒకలాగా, మనుషుల వెనకాల ఒకలాగా. అట్లాంటి వారికి ఎటువంటి తీర్పు రాదేంటి? ఎటువంటి జడ్జ్మెంట్, కరెక్షన్ రాదేంటి? ఇంకా చూస్తుంటే వాళ్ళే ఎదుగుతున్నారు, వాళ్ళకే మెప్పులు, వారికే అప్రిసియేషన్. నేను ఇంత కష్టపడుతుంటే నన్ను ఎవరు చూడరా? దేవా, నువ్వు చూడవా? ఆర్ యు నాట్ ఫేర్ ఇన్ యువర్ జడ్జ్మెంట్ అనే ఈ మాటలు, ఈ ఆలోచనలు మనకు వస్తుంటాయండి. అదే రీతిగా 3వ వచనం చూడండి. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నువ్వు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. కనీసం ఇర్మియాకి ఈ గ్రహింపు ఉందండి. ఏంటా గ్రహింపు? నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నువ్వు శోధించుచున్నావు. మీకు ఆ గ్రహింపు ఉందా? కనీసం నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు, నా దేవుడు నా హృదయాన్ని శోధిస్తున్నాడు అనిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? వారిని హతం చేయయ్యా, అంటే వారిని నాశనం చేయి, వారిని చచ్చేలాగా చేయి. ఎంతమంది అలాగ తిట్టుకున్నారండి? తిట్టుకున్నారా ఎవరినైనా అలాగా? ఇక్కడ ఇర్మియా చూడండి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే, వధకు ఏర్పడిన గొర్రెల వలన వారిని హతము చేయి, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించు. అంటే వారిని చంపేదేవా, వారిని చంపే. ఈరోజు అటువంటి మాటలు ఎవరైనా మాట్లాడారనుకోండి, ఎంత తీర్పు తీరుస్తాం కదా. వీరందరూ దేవుని భక్తులండి, ప్రవక్తలు. దావీదు కూడా అలాగా ప్రార్థన చేస్తాడు అప్పుడప్పుడు, తెలుసా? కీర్తనలో ఉంటే, దేవా నువ్వు వారిని హతము చేయి అనే మాట ఎప్పుడైనా చదవరా? అంటాడు. ఇట్లాంటి వారు భక్తులా అనే ప్రశ్న వస్తుండొచ్చు. వారికి మనకి ఏం తేడా లేదండి. వారు నోటితో చెప్పారు, మనం మనసులో అనుకుంటాం, అంతేనా? మనం మనసులో అనుకుంటాం ఏంటి, చచ్చిపోతే బాగుండు. నోటితో చెప్పమా, అయ్యో అట్లాంటి మాటలు నాకు రావండి, ఏ కీడు నేను ఎవరికి తలంచనండి, దేవుడు ఎప్పుడు మేలు చేయ. కానీ హృదయంలో మాత్రం తిట్టుకుంటున్నారు. అసలు ఇది మేము నా అడ్డుగా పోతే బాగుండు. అసలు నా జీవితంలో అత్తగారి గురించి ఎంత తిట్టుకుంటారు కదా, లేకపోతే భర్త గురించి ఎంత తిట్టుకుంటారు.
అట్లాంటి విషయాలు నిజంగా మనం ఎంత నటన, మనం కూడా ఎంత వేషధారణ చేస్తున్నాం చూడండి. నేను ఇంత ఫెయిత్ఫుల్గా ఉన్నాను, ఇంత డెడికేటెడ్గా ఉన్నాను, కానీ నేను ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను, నేను ఎందుకు కష్టపడుతున్నాను, వేర్ వేర్ ఇస్ ఆల్ దిస్ గోయింగ్? నా ఫెయిత్ఫుల్నెస్, నా డెడికేషన్, నేను ఇంతగా నమ్మకంగా ఉంటే దాని బదులుగా, ఆశీర్వాదానికి బదులుగా నాకు ఇన్ని పోరాటాలు ఏంటి అని ఎలాగుంటారంటే చాలామంది, దే డు నాట్ డిజర్వ్ ద బ్లెస్సింగ్ లార్డ్, ఐ డిజర్వ్ ఇట్ అని అంటారు. అది పెద్ద ప్రమాదం అండి. వారు తగరు ఆశీర్వాదానికి, నేనే తగుతాను, నేనే దానికి అర్హుడిని, అర్హురాలు అని మీకు ఆ మాట వచ్చింది అనుకోండి,
పైన అద్భుతంగా మెరిసేలాగా మిలమిలగా మెరుస్తుంది, ఎంతో గ్లామరస్గా కనపడుతుంది, ఎంతో చక్కగా ఉంటుంది. కానీ వెళ్ళే కొలది ఇరుకుగా మారుతుంది. అందుకని ఇప్పుడు ఇరుకును అనుభవిస్తున్నారేమో, ఇప్పుడు పోరాటంగా ఉందేమో, కానీ దేవుడు అన్నాడు గట్టిగా పట్టుకో, నా జీతం నేను తీసుకుని వస్తున్నాను. గత వారం విన్నాం, ఎండ్యూరెన్స్, పేషెన్స్, ఓర్పుతోటి పట్టుకుని ఉండండి. పోరాటాలైనా శోధనలైనా ఓర్పుతోటి పట్టుకుని ఉండండి, నా జీతము నాదరు. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ రియలీ వెయిటింగ్ ఫర్ గాడ్స్, దేవుడిచ్చే జీతం కోసం ఎదురు చూస్తున్నారు, లేకపోతే తాత్కాలికమైన ఆశలు చూస్తున్నారు. ఒక దైవజనులు గొప్పగా చెప్పారండి, ఆ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ గాడ్స్ విల్ అని ఎవరు అడిగారు. వాట్ ఈస్ గాడ్స్ విల్? యు ఆల్వేస్ సే, ప్రీచర్స్ ఆల్వేస్ సే, డూ గాడ్స్ విల్, డూ గాడ్స్ విల్. దేవుని చిత్తం చేయి, దేవుని చిత్తం చేయి అని ఎప్పుడు చెప్తుంటారు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి అని ఆ బోధకుని, ఆ సేవకుని అడిగారంట. వాళ్ళు అన్నారంట, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ జీవితంలో ఏంటి? దేవుడా లేకపోతే మీ జీవితమా? దేవుడా మీ ఇష్టమా? యు సే దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, వాట్ గాడ్ వాంట్స్ ఇస్ వాట్ ఐల్ డూ అనేదే దేవుని చిత్తం. అర్థమైందా? అర్థమైందండి? మీ ఇష్టం ఉంటుంది, మీ ఇష్టం ఉంటుంది. నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఇదే అని మీరు నిర్ణయించుకున్నారు. కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? నీకు ఇష్టమైనది నా కోసం వదిలిపెడతావా? నీకు ఇష్టమైనది నా కోసం కాదంటావా? నీకు ఇష్టమైనది నువ్వు ఎంతైనా తెగిస్తావా? వదులుకోవడానికి సిద్ధమైనా? ఇది నాకు ఇంపార్టెంట్ కాదయ్యా, నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పడమే దేవుని చిత్తము. అదే చూస్తామండి అబ్రహాము జీవితంలో. గాడ్ విల్లింగ్ నెక్స్ట్ వీక్ విల్ టాక్ అబౌట్ ఇట్. నిజంగా ఎంత గొప్ప ఆరాధన చేస్తాడంటే, నిజంగా దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా అండి? ఆరాధన అంటే ఏంటిదంటే, మీ ఇష్టాలన్నీ పోగొట్టుకొని, మీ ఇష్టాలన్నీ బలికి వేసి, బలిపీఠం పెట్టి, ఇది నా ఇష్టం కాదయ్యా, నిన్ను సేవించడమే నాకు ఇష్టమైనది, నువ్వేం చెప్తావు అది చేయడమే నా ఇష్టమయ్యా అని చెప్పడమే గాడ్స్ విల్. దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా అవుతారండి. పేతురుకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, 1 Peter 4:17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ఇక్కడ మొదటిగా ప్రారంభించబడుతుందండి తీర్పు. దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమైపోతుంది? ఈరోజు సువార్తకు అవిధేయులైన వారి గురించి పక్కన పెడితే, మన జీవితాల్లో ఎంతో భయంకరమైన భక్తులు అని పిలువబడుతున్న మనము అక్కర్లేని కార్యాలు చేస్తున్నామండి. వ్యభిచారము, జారత్వము, నేను చెయ్యనండి, చూస్తానండి, అది కూడా పాపమే. భక్తులు అని పిలువబడుతున్న వారు వ్యభిచారపు దృశ్యాలు లేకపోతే వ్యభిచారపు కార్యాలు, జారత్వపు కార్యాలు, దృశ్యాలు అవి చేయనండి. కేవలం మాట్లాడతాను, మాటలు ఇవన్నీ చేస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు తీర్పు ఇంటి నుండే ప్రారంభించబడుతుంది. నేను చేయట్లేదు కాదు, నువ్వు చూస్తున్నావా? ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది తీర్పు. ఇక్కడ నుండే స్టార్ట్ అవుతే ఇంకా అవిధేయులైన వారి పరిస్థితి ఏంటి? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు గ్రహించుకోండి, కన్విక్ట్ అవుతున్నట్లయితే ఒప్పుకోండి. ఎందుకంటే ఒప్పుకోలు లేకపోతే మనం ఎన్ని మాటలు విన్నా వ్యర్థమే. ఏంటది మీరు చూసేది? ఏంటది? ఎవరితో మీరు మాట్లాడేది? ఎవరితోటి మీరు మాట్లాడేది? దేవుడు అంటున్నాడు నాకు ఇష్టం లేదు వారు అని అంటే మీరు పదే పదే అదే అంటున్నానండి. గాడ్స్ విల్ ఇస్ లైక్ యూ హ్యావ్ టు లెట్ గో, వదులుకోవాలి. నీకు ఇష్టం అనేది ఇక్కడ పాయింట్ కాదు. పుట్ యువర్ ఫీలింగ్స్, లెట్ యువర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ డై. ఏంటది? కఠినంగా ఉంది కదా, నేను చెప్పా కదా, దేవుని మార్గం ఎప్పుడు ఇరుకుగానే ఉంటుంది. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ చచ్చిపోవాలి. ఇంకా మనకంటూ ఎమోషన్స్, ఫీలింగ్. అందుకని ప్రతిరోజు సిలువ మోసుకునేవాడు, ప్రతిరోజు సిలువెత్తుకుని నడిచేవాడు. ఈరోజు మీ సిలువను మీరు మోసుకుంటున్నారా? నా ఎమోషన్స్ కాదయ్యా ఇంపార్టెంట్, నా ఫీలింగ్స్ కాదయ్యా, నాకు ఏది కావాలి ఇంపార్టెంట్ కాదయ్యా, నీ చిత్తం నెరవేర్చటమే అది ఆరాధన. అప్పుడు మీరు ఆరాధికులుగా పిలువబడతారు. వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ సింగింగ్, వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ డాన్సింగ్, వర్షిప్ ఇస్ నాట్ అబౌట్ హౌ వెల్ యూ కెన్ సింగ్, వర్షిప్ ఇస్ అబౌట్ ఒబీడియన్స్. నమ్ముతున్నారా? విధేయతనే ఆరాధన. తెలుసా? మీరు విధేయులుగా లేకుండా ఎంత చేతులెత్తినా, ఎంత గంతులేసినా, గలమెత్తి ఆరాధించినా దేవుడికి అది పిచ్చి పాటలు, పిచ్చి మాటలుగా వినబడతాయి అంట. జీవితంలో మాత్రం లోబడరు, జీవితంలో మాత్రము నా నిమిత్తమై తగ్గించుకోరు, వదులుకోరు. కానీ ఇప్పుడు వచ్చి నాకు నువ్వే ఇష్టమయ్యా,
నీ కోసం నేను జీవిస్తాను అంటున్నారు. అవి పిచ్చి మాటలు ఉండదండి. ఒక భర్త వచ్చి భార్య దగ్గర పిచ్చి పిచ్చి కార్యాలన్నీ చేసి పర స్త్రీల దగ్గరికి వెళ్ళి తనకి ఇష్టం లేని కార్యాలన్నీ చేసి వచ్చి నువ్వే నా జీవితం అంటే భార్యకి అసలు ఏమాత్రం అది కెన్ షీ యాక్సెప్టెడ్, అసలు అంగీకరించలేదు. అలాగనే ఉంటుందండి మన జీవితాల్లో కూడా. మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ, దేవా నువ్వే అయ్యా, నాకు నిన్ను వీడి నేను బ్రతకలేనయ్యా, నీవే నా జీవితం. ప్రతిరోజు క్రిస్టియన్ లైఫ్ ఇస్ అబౌట్ డే అండ్ డే ఇన్ డే అవుట్ సాక్రిఫైస్. నాకు ఇది ఇష్టము కానీ నేను చేయను, నాకు ఇది చూడాలనిపిస్తుంది కానీ చూడను, నాకు ఇది ఇలాగ మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడను, నేను అదుపులో ఉంటాను. నా శరీరము, నా దేహము నా సొత్తు కాదు, ఇది దేవుని ఆలయము అని ప్రతిరోజు ఆరాధన బలి ఇస్తుంటేనే అదే ఆరాధనగా మారుతుంది. సో గాడ్ విల్ బి ప్లీజ్డ్ విత్ యువర్ సాక్రిఫైస్. ఓహో, సజీవ యాగముగా తన శరీరాన్ని, తన దేహాన్ని సమర్పించుకుంటుంది. అట్లాంటి వారికి ఒక వచనం ఉందండి, నేను వీలవుతే నెక్స్ట్ వీక్ చూపిస్తాను. వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్? దేవుని యందు భయం ఏంటి? యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ఎందుకు అలాగ జవాబునిచ్చాడు అని అంటే, ఎందుకు జవాబునిచ్చాడు అని అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి పిలుస్తే పలికేవాడంట దేవుడు. ఏంటది? పిలుస్తే పలికేవాడు. ఈరోజు మన జీవితంలో నాకు జవాబు రావట్లేదు, లేదు మీరు దగ్గరగా జీవించినట్లయితే, భయభక్తులతోటి దేవుని యందు రెవరెన్స్ తోటి జీవించినట్లయితే పిలిస్తే పలుకుతాడండి దేవుడు. నా ఇష్టము కాదు, నా ఇష్టమంతా అనగా దొరుకుతున్నానయ్యా, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించు అని బ్రతుకున్నప్పుడు మీరు ఏదైనా అడగండి, అధికారము దేవుడు మీకు ఇస్తాడు. చూడండి, నిజంగా ఆల్ బిలీవర్స్ షుడ్ వాక్ ఇన్ అథారిటీ. అధికారంతో నడవాలి. ఏంటి అధికారము? యెహోవా నా దేవుడు, యేసయ్య నా కొరకు మరణించాడు, నాకు అధికారం ఇచ్చాడు, ఆయన రక్తం బట్టి నాకు అధికారం ఇచ్చాడు, ఆయన యాగను బట్టి నాకు వారసత్వం వచ్చింది, ఇది నా అథారిటీ, ఇది నా అధికారం అని మీరు నడుస్తున్నట్లయితే, మీరు జీవిస్తున్నట్లయితే, ఈ దురాత్మలు మిమ్మల్ని ఎంత పోరాడినా అవి జయము పొందలేవు. అవి ఎంత పోరాడినా, ఒకవేళ మీకు కొన్ని రోజులు బాధ ఉండొచ్చు, కొన్ని రోజులు కష్టంగా ఉండొచ్చు, కానీ గెలుపు ఎవరిది? మరలా మనదే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనం అధికారంతో జీవిస్తాం కాబట్టి. కానీ అంతకంతకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ అంచేవారుగా, అనగదొక్కేవారుగా ఎంత ప్రేరేపించిన, నువ్వు ఆగు, నేను ఇది చూడని, నువ్వు ఆగు, నేను ఇది మాట్లాడిని, నువ్వు ఆగు, నేను ఈ కార్యక్రమం చేయని అని మీరు అంటున్నారా? అప్పుడు అధికారము అంటే యూ కెనాట్ ఫైట్ ఇన్ అథారిటీ బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ వీక్ ఇన్ ది స్పిరిట్. ఆత్మలో బలహీనులుగా ఉన్నారు కాబట్టి మీరు పోరాడలేరండి. ఈరోజు మన జీవితంలో ఎందుకు ఈ అధికారం, ఎందుకు ఈ శక్తి లేకుండా పోయిందంటే, అక్కర్లేని దృశ్యాలు, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని మాటలు, అక్కర్లేని స్నేహితులు, రిలేషన్షిప్స్, ఇవన్నీ పెట్టుకొని నా దేవా నా జీవితంలో ఫలితం లేదే, నా దేవా నా జీవితంలో ఎటువంటి జయము లేదే, ఎటువంటి ఎదుగుదల లేదే అంటే అవ్వదండి. 5వ వచనం చూద్దామండి. నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? ఇది ఇలాగుంది కదండి. నేను ఈ వర్జన్ చదువుతాను ఎప్పుడైనా, నాకు తెలుగు ఇటువంటి పదాలు చాలాసార్లు నేను ఇంగ్లీష్ చదువుతాను, కానీ అందరికీ అందుబాటులో ఉండాలనేది ఈ మధ్య అంటే కొన్ని సంవత్సరాల నుండి తెలుగు బాగా చదువుతున్నాను. సో ఐ లర్న్ తెలుగు అని. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా తెలుగులో అంటే ఎప్పుడైనా మీటింగ్స్లో చదువుతాం, కానీ నా పర్సనల్ టైంలో అయితే ఎప్పుడు ఇంగ్లీష్ చదువుతాను. ప్రిపరేషన్స్ కూడా మెసేజెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ బికాస్ తెలుగులో రాయాలంటే 2 hours పడుతుంది, ఇంగ్లీష్లో రాయాలంటే 1 గంట పడుతుంది. కానీ బై గాడ్స్ గ్రేస్ అండ్ హిస్ బ్లెస్సింగ్ తెలుగులో కూడా ఈజీ రీడ్ వర్జన్ వచ్చింది. ఎంతమందికి తెలుసండి? ఉందా? తెలుసా? తెలుగులో కూడా ఈజీ రీడ్ వర్జన్ అంటే మనకు అర్థమయ్యేలాగా వచ్చినాయి. ఇంగ్లీష్లో చాలా రకాల వర్జన్స్ వచ్చినాయి. సో ఈ వర్జన్, నేను అనేక వర్జన్స్ చూస్తుంటాను. ఒక్క వచనాన్ని 10 versions చూసి అసలు ఏంటి దాని ఎసెన్స్ ఏంటి అనేది బాగా గమనిస్తుంటాను. అయితే ఇది కూడా ఈజీ రీడ్ వర్జన్లో చూసినప్పుడు, ఇర్మియా మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే మరి గుర్రాలతో నీవు ఎలాగ పరుగు పెట్టగలవు? సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే యోర్దాను నది తీరాన పెరిగే ముండ్ల పొదల్లోకి వస్తే నువ్వేం చేస్తావు అనేది ఈజీ రీడ్లో చదవండి. అదే వచనాలు మీకు అర్థమైందండి ఇప్పుడైనా?
మానవులతో పరిగెట్టప్పుడే నువ్వు అలసిపోతే గుర్రాలతో నువ్వు ఎలాగ పరిగెడతావు? ఈ సురక్షితమైన దేశంలో నేను అలసిపోతే యోర్దాను నది తీరాన పెరిగే ముండ్ల పొదల్లోకి వస్తే నువ్వు ఏం చేస్తావు అని దేవుడు ఇర్మియాని అడుగుతున్నాడు. అర్థమైందా? ఆ 4 వచనాలు ఇర్మియా దేవునితో చేసిన కంప్లైంట్. ఈ 5వ వచనము దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ గుర్రాలతోటి పోల్స్తున్నాడు. నార్మల్గా ఒక హార్స్ స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా? 48 కిలోమీటర్స్ పర్ అవర్. అది ఫాస్ట్ పరిగెత్తితే 88 కిలోమీటర్స్ పర్ అవర్ అంట. సో 48 కిలోమీటర్ అంటే 50 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే మన బండి స్పీడ్ ఎక్కితే ఎంత ఉంటుంది? 50 ఎంత స్పీడ్ వెళ్తుందో అది నార్మల్గా నడుస్తే అంత స్పీడ్ ఉంటుందంట. నార్మల్గా కొంచెం పరిగెత్తితే అది ఫాస్ట్గా పరిగెత్తేటప్పుడు 90 కిలోమీటర్స్ పర్ అవర్, అది స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళిపోతుంది. ఇక్కడ దేవుడు ఏం కంపేర్ చేస్తున్నాడు తెలుసా? మానవులతో పరుగు పందెంకే నువ్వు అలసిపోయావు, గుర్రాలతో పరిగెత్తే సమయం రాబోతుంది, అప్పుడు ఏం చేస్తావు? ఏంటి దేవుడు మానవులకి గుర్రాలతోటి పోలుస్తున్నాడేంటి అని అంటే, వార్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఫుట్మెన్. పాదాచారులతో, మానవులతో, ఇందాక చదవం కదా తెలుగులో, పాదాచారులతో, ఫుట్మెన్ తోటి వార్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఫుట్మెన్. ఈ ఫుట్మెన్ ఎవరు అని అంటే, ఎప్పుడైనా చూసారండి ఈ వార్ మూవీస్లో చూసినట్లయితే గుంపులుగా డాలు పట్టుకొని షీల్డ్ పట్టుకొని చాలా ఒక 100,000 మంది ఉంటారు. వాళ్ళు అసలైన వారా? కాదు. వారు ఎవరు? మొదటిగా ఆ యుద్ధము స్టార్ట్ చేయకముందు వాళ్ళు ఫస్ట్ వస్తారు. ఎందుకు వస్తారంటే, ఎదురుగా ఉన్న శత్రువులు వారిలో ఎవరైతే వీక్ ఉన్నారో వారందరినీ హతం చేస్తూ ఉంటారు. అయిన తర్వాత అంత క్లియర్ ఫిల్టర్ చేసిన తర్వాత అప్పుడు వస్తారు ఎవరంటే నిజమైన యుద్ధము చేసే వీరులు, ద ఆర్మీ చీఫ్, ద కమాండర్స్, అటువంటి వారు బలవంతులు, శూరులు వస్తారు. ఈ ఫస్ట్లో ఉండే ఫుట్మెన్ అంతా కూడా వీక్ అయిన వారు. దే నాట్ ద స్ట్రాంగెస్ట్, దే నాట్ మోస్ట్ బ్రేవ్, దే నాట్ ఎక్విప్డ్. వారు అంతగా కాదు, దే నాట్ ద ఫాస్టెస్ట్ పీపుల్. బట్ ఫిల్టర్ చేయడానికి దేవుడు, లేకపోతే యుద్ధంలో చీఫ్ వాళ్ళని పంపిస్తుంటారు. అర్థమైందా అండి? అటువంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఆ ఫుట్మెన్నే పోరాడలేకపోతున్నావు అంటే పైన ఉన్న వారినే నువ్వు పోరాడలేకపోతున్నావు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇట్లాంటి పోరాటాలు వస్తున్నాయి. ఏంటి తెలుసా? ఏంటి ఫుట్మెన్ పోరాటాలు మన జీవితంలో అంటే, బిల్లు కట్టలేదు, నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను బాధ పెట్టారు, నా పైన నిందలు వేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు. ఇవన్నీ ఏంటండి? మనుషులతో అంటే చిన్న పోరాటాలు. ఏంటి? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నా జీవితం ఇంకా సింగిల్గానే ఉండిపోతుందేమో, నన్ను ఎవరు వివాహం చేసుకోరేమో, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంట? చిన్న పోరాటాలు. ఈ చిన్న పోరాటాలు బట్టే మీరు సనుగుతున్నారు, ఈ చిన్న పోరాటాలు బట్టి మీరు భయపడుతున్నారు, ఈ చిన్న పోరాటాలు బట్టి మీరు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు. నా జాబ్లో అట్లా అన్నారండి. ఒకరోజు జాబ్లో ఎవరో మిమ్మల్ని రెచ్చగొడతారండి. ఎందుకంటే మనుషులు అంటే రెచ్చగొడుతూనే అంటారు. మరి ముఖ్యంగా దైవ భయం కలిగి మనము కైండ్గా జాలీగా ఉన్నట్లయితే అట్లాంటి వారిని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అవునా? అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఎంత విసుగు వస్తుందంటే వారు చేసే కార్యాలు, మాటలు బట్టి, నేను జాబ్ వద్దు, వదిలేస్తా, నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ ఫ్రస్ట్రేషన్ వద్దు అని చాలా మంది ఆపేస్తుంటారు, గివప్ చేస్తుంటారు. అత్త అన్న మాటకి నాకు ఈ భర్త వద్దు అంటారు. అత్త అన్న మాటకి మొన్న చూశాను, ర్యాండమ్గా చూస్తున్నప్పుడు అత్తగారు పెట్టిన పోరుకంట కోడలు ఆత్మహత్య చేసుకుందంట. ఏంటండి ఇది? అత్తగారు పెట్టిన పోరుకి భర్త లేదు అక్కడ. భర్త భార్య ఏకశరీరం. ఒకవేళ భర్త అంటే కనీసం ఇట్ మేక్స్ సెన్స్. కానీ అత్తగారు పెట్టిన పోరుకి భార్య అంటే కోడలు ఆత్మహత్య చేసుకుందంట. చూడండి, ఇటువంటి చిన్నవే అనుకుంటూ ఉంటాము మన జీవితాల్లో. కానీ మనము డెస్టినేషన్ రీచ్ అవ్వకుండా ఈ చిన్న పోరాటాలు మనల్ని అడ్డగిస్తున్నాయి, ఆపు చేస్తుంది. ఈ పరిచర్యకి దేవుడు నన్ను పిలిచాడండి, కానీ వాళ్ళు సరిగ్గా లేరు, వారు సరిగ్గా మాట్లాడరు, వారు తిడతా ఉంటారు. కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతా అంటే దేవుడు తిన్నగా దీని తర్వాత నీకు ఆ లెవెల్ ఇవ్వబోతున్నాననే సమయంలోనే మీరు వెనక్కి తిరిగితే మళ్ళీ తిరిగిన కొండ చుట్టే తిరగాల్సి వస్తుంది. ఈరోజు ఈ పాదాచారాలు, ఈ ఫుట్మెన్ తోటి మీరు పోరాడలేకపోతే, ఈ చిన్న సమస్యలో మీరు ఇంతగా ఫ్రస్ట్రేట్ అయితే, ఇదిగో వస్తున్నాయి గుర్రాలు, అప్పుడేం చేస్తారు అంటే దేవుడు ఏమంటున్నాడు? ఈ చిన్న పోరాటాల తర్వాత పెద్ద పోరాటం వస్తుంది. అవును, మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కావాలంటే పెద్ద పోరాటాలు గుండా వెళ్ళాలి.
ఈరోజు చిన్న పోరాటాలకి నేను వెనక్కి తిరుగుతా, చిన్న పోరాటాలకి నాకు అవ్వదు, చిన్న పోరాటాలకి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, నేను చాలాసార్లు మీకు అందరికీ తెలుసు, మామూలుగా నాకు కూడా ఉంటాయి ఫ్రస్ట్రేషన్స్. నేనేమో దేవదూతలాగా చూస్తుంటారు చాలామంది, నాకు ఏం ఉండవు అనుకుంటారు. మాకు కూడా ఉంటాయండి. ఫ్రస్ట్రేషన్ సమయాల్లో, ఒత్తిడి సమయాల్లో దేవా ఏంటి అని కొన్నిసార్లు జుట్టు పీకునే అంత ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో నాకు దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఎప్పుడు ఏం మనుషుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోను. మొట్టమొదటిగా నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాను. ఎందుకంటే 90% భారం అక్కడే తీరిపోద్ది, అక్కడే నాకు ఆన్సర్ వస్తుంది ఆయన వాక్యం ద్వారా. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో నేను దేవుని సన్నిధికి వెళ్ళా. దేవా ఏంటయ్యా నీకు కనపడదు. సేమ్ ఇర్మియా ఎలాగ మాట్లాడాడు అదే మాటలు మాట్లాడి నేను బైబిల్ ఓపెన్ చేస్తే అదే వాక్యం వచ్చింది. అర్థమవుతుందండి? దేవా నువ్వు చూడవా, నువ్వు పట్టించుకోవా, నువ్వు న్యాయం జరిగించవా, ఎందుకు నీ పోరాటాలు నాకెందుకు రావాలని ఈ మాటలు పలికి నేను ప్రార్థన చేసి నా ఫ్రస్ట్రేషన్ అంతా దేవునితో చెప్పుకొని అప్పుడు బైబిల్ తెరిచా. మళ్ళీ అదే మాటలు వచ్చినాయి, సేమ్ అదే పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు, ఇంత దానికే నువ్వు ఇంత అలిసిపోతే, ఈ చిన్న చిన్న పోరాటాలకి నీకు ఇంత కోపము ఫ్రస్ట్రేషన్ వస్తే, నేను గొప్ప పిలుపు కలిగి ఉన్నాను, గొప్ప ఆశ నీ కొరకు కలిగి ఉన్నాను, గొప్ప తలంపులు కలిగి ఉన్నాను, వాటికి నీకు సిద్ధపాటు లేదు. ఇది చిన్న వాటికి నువ్వు ఆగిపోతా, వెళ్ళిపోతా, నాకు నా వల్ల అవ్వదు అని అంటున్నావు కదా, పెద్దవాటికి యువర్ స్టిల్ నాట్ రెడీ అని అంటున్నాడు. అర్థమైందండి? ఈరోజు మన జీవితంలో స్టక్ అవడానికి కారణం ఏంటిదంటే, అన్ని విషయాలు బట్టి మీరు సనుగుతున్నారు. యూఆర్ కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇది లేదు, అది లేదు, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఇది చికాకు, వీరు చికాకు, ఈ బిల్స్, ఈ జాబ్, ఈ వివాహము, ఇది అది అది ఇది అని మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. కాబట్టి అందుకని ముందుకు వెళ్ళట్లేదు. ప్రతిదీ కూడా జయిస్తూ దేవుని పైన ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నట్లయితే ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ, ఐ హ్యావ్ గ్రేటర్ ప్లాన్స్ ఫర్ యూ. ఇది మీరు అధిగమించకపోతే, ఇది మీరు దాటకపోతే, ఇది మీరు జయించలేకపోతే ఐ కెన్ నాట్, బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ టెస్ట్. ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్, ఒక పరీక్ష తర్వాత ఇంకో లెవెల్, ఇంకో క్లాస్, ఇంకో గ్రేడ్. సేమ్ లైక్ దట్ ఇన్ స్పిరిచువల్ రెల్మ్. ఈ పరీక్షలో నువ్వు గెలవలేదనుకో, అది గెలిచే వరకు దేవుడు వదిలిపెట్టాడు. ఎంతమందికి అనుభవం ఉందండి? am I the only one speaking to myself? because I saw ఈ పరీక్షలో, ఈ పోరాటంలో కొన్నిసార్లు దేవుడు అంటాడు, ప్రేమించు ప్రేమించు ప్రేమించు. ఎవరిని? భర్తను కాదు. భర్తను ప్రేమించడం సులభం, బిడ్డని ప్రేమించడం సులభమే. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని ప్రేమించు ప్రేమించు క్షమించు అని అంటే, నో వే, నో లార్డ్, ఐ కెనాట్ డూ ఇట్. ఎంత అన్యాయం చేస్తారు, ఎంత అన్యాయంగా మాట్లాడి ఎంత చేస్తారు దేవుడు. నో, దేవుడు అంటాడు, నో నో నువ్వు చేయకపోతే నేనేం చేయలేను, నీ జీవితంలో చేయకపోతే నేను వాడుకోలేను. నాకు నీ గురించి ఇంత గొప్ప తలంపులు ఉంది, గొప్ప ప్లాన్ ఉంది, నువ్వు అధిగమించలేదు, ఇది జయించలేకపోతే నేను చేయలేను అంట. ఆయన అన్నట్టే చేయలేదు. ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళలేము. కానీ ఎప్పుడైతే సరే అని ఇంకా డిసైడ్ అయ్యి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను ప్రభువా అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళామో, అప్పుడు ఒక తలుపు తర్వాత ఇంకోటి, ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తెరవబడ్డది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు తలపెట్టే దేవుడు మన నిమిత్తమై. దేవుడు అనేది ఎప్పుడైనా క్షమించు అని అంటే మన కోరికే చెప్తున్నాడండి. ఆయనకి ఏం రాదు మనం క్షమిస్తే, క్షమించకపోతే. కానీ మన జీవితంలో కీడు రావద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ప్రేమించు అని అంటే ఆయన కోసం కాదు, మన కోసమే చెప్తున్నాడు. ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉండదో అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, భయంకరమైన కార్యాలు ఉంటాయి. మీ శత్రువుల నిమిత్తమై ప్రార్థన చేయండి అని అంటే, నిజంగా ఎవరైనా ప్రయత్నించారా శత్రువుల నిమిత్తమై ప్రార్థన చేయడం? ఎప్పుడైతే శత్రువుల గురించి ప్రార్థన చేస్తామో, ఎంతమందికి ఎటువంటి అనుభవం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆ శత్రువులు ఇంకా శత్రువులుగా మనకు కనబడరు. ఎందుకంటే ఒకలాంటి భారము, ప్రేమ, జాలి వాళ్ళ ఎడల కలుగుతుంది. అవునా? దట్ ఈస్ వై గాడ్స్ వర్డ్ ఇస్ నాట్ ఇన్ వెయిన్. శత్రువుల గురించి ప్రార్థన చేయనప్పుడు దేవుడు అన్యాయంగా అడుగుతున్నాడు కాదు. ఎప్పుడైతే ప్రార్థించడం స్టార్ట్ చేస్తామో ఒకలాంటి ప్రేమ, ఒకలాంటి జాలి, కనికరము వారి ఎడల కలుగుతుంది. ఆ శత్రు మన ముందు వచ్చిన ఇంకా కోపం ఉండదు, ఇంకా పౌరుషము అది ఉండదు, ఆ రేజ్ ఉండదు. ఎందుకంటే ప్రార్థన చేస్తాం కాబట్టి మన దృష్టి, మన పర్స్పెక్టివే మారిపోతుందండి.